సత్యన్నారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలాయ వితతం విశ్వం ఏన తస్మే నమో నమః. రాజమహేంద్రవరం నుంచి అన్నవరానికి క్షేత్ర దర్శనానికి వెళ్ళాం. ఆ విశేషాలని మీతో పంచుకుందామని ఈ వీడియో పెడుతున్నాను. అన్నవరం క్షేత్ర చరిత్ర, రత్నాద్రి వైభవాన్ని ఈ వీడియోలో వివరించబోతున్నాను. 7 గంటలకి బస్సు బయలుదేరింది. భక్తకోటి వేలాదిగా తరలివచ్చి నిత్యం స్వామిని దర్శించుకునే సత్యనారాయణ స్వామి వారి మహిమ ఇంత అని చెప్పడం ఎవరికీ సఖ్యం కాదు. అన్నవరం క్షేత్ర ప్రాశస్యం అనంతమైందని చెప్పాలి. 9 గంటలకల్లా క్షేత్రానికి చేరుకున్నాం. ఇదిగో అక్కడి నుంచి ఆటోలో బయలుదేరాం. అష్టాదశ మహాపురాణాలలో అతి పెద్దదైనటువంటి స్కాంద పురాణంలోని రేఖాఖండంలో శ్రీమన్నారాయణుడు నేను కలియుగంలో సత్యవ్రత కల్పనుడై ఆవిర్భవిస్తానని విన్నవించారు. సత్యవ్రతాన్ని ఆచరించినటువంటి వారికి యజ్ఞయాగాదుల పుణ్యఫలం ప్రసాదిస్తానని స్వామి స్వయంగా నారద మహర్షితో వచించడం జరిగింది. అందుకే సత్యదేవుని వ్రతము శతక్రతువుల పుణ్యఫలము అనేటువంటి సూక్తి ఏర్పడింది. స్వయంగా శ్రీమన్నారాయణుడే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారిగా, శ్రీ అనంతలక్ష్మి సత్యవతీదేవి సమేతుడై శివసహితుడిగా అన్నవరం గ్రామంలో రత్నగిరిపై స్వయంభూగా ఆవిర్భవించారు. మనకు ఆరోగ్యం కావాలంటే సూర్యుడిని ప్రార్థించాలని స్కాంద పురాణం చెప్తోంది. మరి ధనం కావాలంటే అగ్నిహోత్రుని, జ్ఞానం కావాలంటే ఈశ్వరుణ్ణి, మోక్షం కావాలంటే జనార్దనుణ్ణి ఆశ్రయించాలని చెప్తారు పండితులు. అయితే మనసులో అనేకమైనటువంటి కోరికలు కలుగుతూనే ఉంటాయి. ఆ కోరికలన్నీ తీరాలంటే ఏ దైవాన్ని ప్రార్థించాలి, ఏ నామాన్ని పఠిస్తే సమస్త కోరికలు నెరవేరుతాయి అంటే దానికి ఒకటే ఒక మార్గం, అదే సత్యనారాయణ స్వామి. సమస్త కోరికలకు ప్రభువైనటువంటి వాడు. తన యొక్క లీలా విశేషం చేత జగత్తునంతా పరిపాలించే సత్యనారాయణ స్వామి వారిని సేవిస్తే సకల కామనలు ఫలిస్తాయి. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగ కాలంలో రామావతారంలో ఉన్నటువంటి సమయంలో భద్రుడు, రత్నాకరుడు అయినటువంటి 2 సోదరులు శ్రీహరిని గురించి తపస్సు చేయడం ప్రారంభించారు. శ్రీహరి ప్రత్యక్షమై నా అంశ రామునిగా ప్రస్తుతం అరణ్యంలో తిరుగుతూ ఉంది, మీ కోరికలేమిటో తెలపండి అని అడిగారట. దానికి రత్నాకరుడు, భద్రుడు ఆనందపడుతూ, స్వామి మమ్మల్ని ఇద్దరిని పర్వతాకారంగా చేసి మా ఇద్దరి మీద రత్నగిరి వాసునిగా, భద్రగిరి వాసునిగా ఉంటూ సేవల్ని అందుకో స్వామి అంటూ ప్రార్థించారు. శ్రీహరి తదాస్తు అని ఆశీర్వదించేటువంటి సమయంలో పంపాది అనేటువంటి స్త్రీ భక్తురాలు ఎంతో కాలం నుండి తపస్సు చేస్తున్నటువంటి కారణంగా శ్రీహరి చెప్పినటువంటి మాటలన్నీ కూడా వినగలిగినటువంటి శక్తిని సంపాదించుకుంది. శ్రీహరిని దర్శిస్తూ ఆ 2 పర్వతాకారులుగా మారితే ఆ పక్కనే ప్రవహించేటువంటి నదిగా నాకు వరాన్ని ప్రసాదించండి స్వామి అని కోరుకుంది. శ్రీహరి ముగ్గురిని చూస్తూ నీవు రత్నగిరివి, నీవు భద్రగిరివి, ఇక ఈమె ఆ పక్కనే ప్రవహించేటువంటి పంపానది. కలియుగంలో నేనుండబోయేది మీ ముగ్గురితోనే. ఆ క్షేత్రం పేరు అన్నవరం అని స్వామి సెలవిచ్చారు. అలా అన్నాడు. భక్తుల విజ్ఞప్తి మేరకు విచ్చేసినటువంటి స్వామివారు వీరవెంకట సత్యనారాయణ స్వామివారిగా పూజలు అందుకుంటూ ఉన్నారు. కొండ మీద ఉన్నటువంటి ఆలయాన్ని క్రింది నుంచి దర్శిస్తే ఒక రథం ఆకారంలో కనిపిస్తుంది. కొండను ఎక్కడానికి ఎడంవైపుగా మెట్ల మార్గం, కుడివైపుగా కొండవాళ్ళ మార్గం 2 ఉంటాయి. ఈ క్షేత్రం చాలా దివ్యమైనటువంటి క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఎన్నో విశేషాలను సంతరించుకున్నటువంటి ఆలయమే సత్యదేవుని ఆలయం. మేము కొండపైకి వెళ్ళినటువంటి సమయంలో అయ్యవారిని ఊరేగిస్తూ తీసుకొస్తున్నారు. అమ్మవారి దగ్గర తీసుకొచ్చి ఇద్దరికి కలిపి కళ్యాణం చేయడం జరుగుతుందట. మేము ఈ విషయం తెలియగానే వెంటనే కళ్యాణం టికెట్లు తీసుకున్నాం. కళ్యాణం టికెట్ ధర 1116. సువిశాలమైనటువంటి ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ మండపంలో మేము కూర్చున్నాం. 2 ప్లేట్లతో ఇలా మాకు పసుపు, కుంకుమ, అరటిపళ్ళు, తమలపాకులు, పంచపాత్ర ఇచ్చారు. ఋత్వికులు ఒక 11 మంది దాకా ఉన్నారు ఆ మండపంలో. ఆషాఢ విధియ నాడు మేము వెళ్ళాం. అందువల్ల జంటలు తక్కువగానే ఉన్నాయి ఆ రోజు.
మా అదృష్టం. చాలా చక్కగా జరిగింది కార్యక్రమం అంతా కూడా. అన్నవరం క్షేత్రం చాలా దివ్యమైనటువంటి క్షేత్రం. ఎన్నో విశేషాలను సంతరించుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలయం. సత్యదేవుడి మూతి మీద మేసంతో చేతిలో ధనుర్బాణాలను ధరించి ఉంటారు. స్వామివారు వరదాన కంకణాన్ని ధరిస్తారు. ఒకే పీఠంపై శివకేశవులు ఉండటం విశేషమైనటువంటి అంశం. శివకేశవు యొక్క అభేదాన్ని చాటి చెప్పడమే ఈ అద్భుతమైనటువంటి దృశ్యానికి తార్కాణం. స్వామివారి ఆలయం ఒక అద్భుతం. అందున యంత్రాలయం ఇంకా మహిమాన్వితమైనటువంటి విశేషం కలది. స్వామివారి సన్నిధిలో వ్రతం చేసుకోవడం, అందున కళ్యాణం చేసుకోవడం ఎంతో పుణ్యప్రదం. అన్నవరం రెండంతస్తుల ఆలయంగా విరాజిల్లుతోంది. క్రింది అంతస్తు విష్ణు పంచాయతనతో కూడిన స్వామివారి యంత్రాలయం ఉంటుంది. ఈ యంత్రం 19 ఆవరణలు కలిగి ఉంటుంది. మధ్యలో నారాయణుడు, చుట్టూ గణపతి, సూర్యుడు, అమ్మవారు, శివుడు ఉన్నటువంటి స్థానాన్ని పంచాయతనం అంటారు. అటువంటి విష్ణు పంచాయతనమైనటువంటి యంత్రస్థానంలో కామదం, మోక్షదం అనేటువంటి ఎన్నో యంత్రాలను, సకల దేవతలను బీజాక్షర రూపంలో పొందుపరచడం జరిగింది. దేవతలందరూ కూడా ప్రణవస్వరూపుడైనటువంటి నారాయణ్ణి ఇక్కడ సేవిస్తూ ఉంటారు. శ్రీమద్ ద్విపాదభూతి మహావైకుంఠ నారాయణ ఉపనిషత్తు ఆధారంగా పూరణ చేయబడినటువంటి ఈ యంత్రం అన్ని లోకాల్లో కల్లా మహిమాన్వితమైనదిగా వాసికెక్కింది. ధ్వజస్తంభ ఆకారంగా ఉండే ఈ యంత్రం మొదట బ్రహ్మస్వరూపంగా, క్రింద నుండి పై వరకు స్తంభాకారం శివస్వరూపంగాను, చివరి బిందుస్థానంలో విష్ణు స్వరూపంగా, ఆద్యాది మహాలక్ష్మి సమేత వీరవెంకట సత్యనారాయణ స్వామిగా విరాజిల్లుతోంది. ఇంతటి శక్తివంతమైన మహామహిమాన్వితమైనటువంటి యంత్రం వల్ల భక్తుల యొక్క కోరికలు తీర్చేందుకు దేవగణాలన్నీ సిద్ధపడుతూ ఉంటారట. మనం ఏ ఆలయం చూసినా విగ్రహ ప్రతిష్ఠ జరిగేటప్పుడు ఆ విగ్రహంతో పాటు ఒక యంత్రాన్ని స్థాపన చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ అపర వైకుంఠమైనటువంటి అన్నవరం మహాపుణ్యక్షేత్రంలో యంత్రానికే ఒక ఆలయమే ప్రత్యేకంగా ఉన్నందుకన ఇదంతా లోక కళ్యాణకారకంగా భక్తులను సంరక్షించడం జరుగుతుంది. ఇప్పుడు క్షేత్ర ప్రాశస్త్యం ఏమిటో తెలుసుకుందాం. పూర్వం భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అష్టకష్టాలు పడుతున్నటువంటి సమయంలో నారద మహాముని శ్రీహరికి ప్రజల కష్టాలను వివరించి వారిని ఉద్ధరించేటువంటి మార్గాన్ని చూపించమని ప్రార్థించారు. మహాలక్ష్మి సమేత వీరవెంకట సత్యనారాయణ స్వామి వారు కరనామ సంవత్సరం శ్రావణ శుద్ధ విద్య మకా నక్షత్రయుక్త పుణ్యకాలంలో స్వయంభువుగా వ్యక్తమయ్యారు. శ్రీ రాజా ఇనగంటి వెంకట రామాంజమణిం ప్రభువులు నిద్రిస్తున్నటువంటి సమయంలో సత్యదేవుడు ఆయన యొక్క కలలో సాక్షాత్కరించి అన్నవరం గ్రామంలో పంపానది తీరిన రత్నగిరిపై అవతరించి ఉన్నారని, భక్తుడమైనటువంటి నీవు ఆలయ గోపుర ప్రాకారాలు నిర్మించమని చెప్పారట. నిద్ర నుండి మేల్కొని ప్రభువు కలలో కనిపించినటువంటి దృశ్యాన్ని పదే పదే స్మరణకు తెచ్చుకుని సత్యదేవుని పలుకుల్ని వల్లె వేసుకుంటూ స్వామిని వెతకడం ప్రారంభించారు. సత్యాత్ముడైనటువంటి నారాయణుడు అంకుడి చెట్టు మొదటి భాగంలో దర్శించేటువంటి భాగ్యం వారందరికీ కలిగింది. అంకోల వృక్షము తన బీజ సంతతిని ఆకర్షించుకుని తన స్కందమును నిలుపుకున్నట్లుగా భగవంతుడి భక్తులను ఆకర్షిస్తూ సకల సౌఖ్యాలను చేకూరుస్తారు. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగంటి మాలతి తెలుగు. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.